ఒక 5-6 ఫోటోస్ ఉంటే ఈ వీడియో చూడండి అండ్ ట్రై చేయండి. ఓకేనా? చాలా బాగుంటది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ముఖ్యంగా ఇది అంటే నేను మీకు డెమో చూపిస్తే ఒక ఐడియా ఉంటది మీకు. అండ్ ఒక విషయం కూడా నీ లెక్కకేమోనే బేవార్సు డెమో వీడియో చాలా బాగుంటది. అండ్ ఫుల్ వీడియో కూడా చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ ఉంటది ఛానల్‌కి. ఓకే. ఫస్ట్ అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇందులో మీకు అంటే మీకు సైడ్‌లో అయితే ఏం పెట్టడం లేదు కాబట్టి ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఇంపోర్ట్ ప్యాకేజ్ ఉంటే మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ అలర్ట్ మోషన్ యాప్‌లో XML ఫైల్ అని ఉంటది. XML ఫైల్ డిస్క్రిప్షన్ నుంచి ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోండి. XML ఫైల్ యాడ్ అయిపోతుంది. ఓకే, ఈజీగా. అందులో XMLలో ఒక్కటే ఒక మైనస్ ఉంటుంది. అందులో అనేది సాంగ్ అనేది రాదు. సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ అనేది ఫోల్డర్ అలాగే ఉంటుంది. కానీ ఫోటో కనిపించదు. ఫోల్డర్ అలాగే ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో మనం ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ విషయం అది. ఓకే, ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. నేను ఇందులో యూజ్ చేసింది మొత్తం 5 ఫొటోస్ మాత్రమే. చాలా తక్కువ ఫొటోస్. ట్రై చేద్దామంటే మీరు కూడా ఒక 5 ఫొటోస్ 5-6 చాలు, అంతే. 6 కూడా ఎక్కువనే. 5 ఫొటోస్ చాలు కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న. ఈ కెమెరాస్ అవసరం లేదు. నేను ఎగ్జాంపుల్గా అప్పుడు యాడ్ చేసిన అది కొంచెం షేక్ టైప్లో ఉండాలని. నో ప్రాబ్లం, ఇది కూడా షేక్లోనే ఉంటుంది. ఓకే, ఫస్ట్ అదే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా లేదు కదా. ఓకే, ఇక్కడ మనకు మెయిన్ చెప్పడం మర్చిపోయాను. ఫాంట్ ఈ వీడియో కింద ఇచ్చాను. ఈ ఫాంట్ అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను క్లయింట్ వీడియోస్ అయితే చాలా చేస్తుంటా కదా. చాలా అంటే చాలా చేస్తుంటా. రోజులో ఒక 3-4 వీడియోస్ చేస్తుంటా. అది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టనులే కానీ పర్సనల్ ఎడిటింగ్ ఉంటుంది. అవి మ్యాక్సిమం ఇదే ఫాంట్ యూజ్ చేస్తాను నేను. ట్రై చేయండి, లేకపోతే వేరే ఫాంట్ పెట్టినా నో ప్రాబ్లం. మ్యాక్సిమం ఇదే, ఒక 80% ఇదే ఫాంట్ యూజ్ చేస్తా. ఓకే, అంటే కొంచెం బాగా అనిపిస్తుంది ఫాంట్ అనేది ఇది. ఓకే, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూజ్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ నుంచి మనం వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. అదే ఫాంట్ పెట్టాలని రూల్ లేదు కాబట్టి వేరే ఫాంట్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో 2 ఇస్తాను, కానీ ఇది బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఫోటో స్టార్ట్ అవుతుంది. ఒక 5 ఫొటోస్ని మనం రిపీటెడ్ యాడ్ చేయబోతున్నాం. ఆ రిపీటెడ్లోనే వీడియోకి మంచి లుక్ వస్తుంది, చాలా సూపర్ లుక్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మన ఫోటో ఏదైతే ఉందో అది రీప్లేస్ పెట్టుకోవచ్చు స్టార్టింగ్లో. అండ్ ఫొటోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది ఫోటో అనేది కొంచెం షార్ట్గా ఉంది. ఓకే, దీన్ని మీరు కొంచెం అంటే లెంతీగా అంటే కొంచెం ఎక్స్పాండ్ చేద్దామంటే ఇక్కడ ఎడిట్ షేప్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో సైజ్ XZ అని ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా X ఉంది కాబట్టి దీన్ని ఇలా పెంచితే ఫోటో క్లియర్గా వస్తుంది. ఇలా మీ ఫోటో కూడా సేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ప్లేస్లో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇప్పుడు వేరే ఫోటో పెడతాను, చూద్దాం. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో పెడతాను. ఎగ్జాంపుల్గా ఒక ఉమెన్ ఫోటో పెడదాం. చేంజ్ అయిపోయింది, చాలా బాగుంది. ఇలా ఏవైతే స్టార్టింగ్లో మాత్రమే కొంచెం మీకు ఇలా అనిపిస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా ఫొటోస్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్క ఫోటోని 1 by 1 చేంజ్ చేసుకోండి. చాలా సూపర్ లుక్ ఉంటుంది వీడియోకి. చూసుకోండి, నాకు బాగా అనిపించింది. కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఫోటోతో ట్రై చేస్తున్నాం కాబట్టి మంచి లుక్ ఉంటుంది అంతే. దాని తర్వాత సేవ్ కూడా చేసుకోండి. అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నాకు ఒకసారి అలర్ట్ మోషన్ లింక్ అని కామెంట్ చేయండి. ఓకే, నేను వీలుంటే నేను లింక్ పెడతాను, లేకపోతే టెలిగ్రామ్లో చెక్ చేసుకోండి. కామెంట్ మాత్రం మీకు అవసరం ఉంటే కామెంట్ చేయండి. జై